వయసు తగ్గించే బచ్చలి కూర. కొంతమంది తమ వయసు కన్నా పెద్దవారిగా కనిపిస్తుంటారు. మన శరీరంలో విడుదలయ్యే ఫ్రీ రాడికల్స్ అని కణాలే ఇందుకు కారణం. వీటికి వాతావరణంలోని కాలుష్యం కూడా తోడైతే చర్మ సమస్యలు, గుండె జబ్బులు వంటివి వస్తాయి. బచ్చలి కూర తినడం వల్ల ఫ్రీ రాడికల్ కణాల విడుదల అదుపులో ఉంటుంది. అకాల వృద్ధాప్యం రాకుండా ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో ఫోలేట్ విటమిన్ తగ్గినప్పుడు గుండె జబ్బులు రావడం, రొమ్ము క్యాన్సర్, అల్జీమర్స్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. అదే బచ్చలి కూరని వారానికి ఒకసారైనా మీ ఆహారంలో చేర్చుకోండి. ఫోలేట్ రూపం రాదు. గర్భిణిగా ఉండగా ఈ కూరను తింటే బిడ్డ ఆరోగ్యానికి ఎంతోగానో సహకరిస్తుంది. ఎక్కువ తింటే కూర ఎంత రుచిగా ఉన్నా ఎక్కువ తినకూడదు. కడుపు ఉబ్బరం కలుగుతుంది. కొంతమందిలో ఎలర్జీలకు కూడా కారణమవుతుంది. అలాగే ఇతర పోషకాలని శరీరం గ్రహించకుండా అడ్డుపడుతుంది. రక్తహీనత ఉన్నప్పుడు దేని మీద దృష్టి పెట్టడం, అసహనం, చికాకు వేధిస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే బచ్చలి కూర మంచి పరిష్కారం. ఇందులో ఇనుము పుష్కలంగా ఉండి ఎనీమియా నుంచి కాపాడుతుంది. బ్లడ్ క్యాన్సర్ ముందస్తు సంకేతాలు ఇవే. బ్లడ్ క్యాన్సర్ సోకిన వారికి ముందస్తుగా కొన్ని లక్షణాలు తెలుస్తాయి. ప్రారంభ లక్షణాలను గుర్తిస్తే ఈ వ్యాధి నుంచి బయటపడే అవకాశం ఉంది. తీవ్రమైన అలసట, బలహీనత బ్లడ్ క్యాన్సర్ తొలి లక్షణం. ఆకస్మికంగా బరువు తగ్గడం రక్త క్యాన్సర్ ప్రారంభ సంకేతాలలో ఒకటి. తరచుగా అనారోగ్యానికి గురి కావడం, కోలుకునేందుకు ఎక్కువ సమయం పట్టడం, సులభంగా గాయాలు కావడం, వాటి ద్వారా నిరంతరం రక్తస్రావం కావడం, వెన్ను, పక్కటెముకలలో విపరీతమైన నొప్పి ఏర్పడడం, రాత్రివేళ విపరీతమైన చెమటలు రావడం, మానసిక ఆందోళన కలగడం. ఈ లక్షణాలలో దేనినైనా గుర్తిస్తే వెంటనే డాక్టర్ని కలవడం మంచిది. చుండ్రు పోవాలంటే ఏం చేయాలో చూసేద్దాం. చుండ్రు సమస్య చిన్నదిగా కనిపిస్తుంది, కానీ ఆ సమస్య కొందరిని తీవ్రంగా వేధిస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వదలదు. అలాంటప్పుడు ఇలా చేసి చూడండి. 3 రోజులకు ఒకసారి షాంపూతో స్నానం చేయాలి. అయితే ఏ షాంపూ సరిపోతుందో ముందుగా తెలుసుకొని ఉపయోగించుకోవాలి. ఇంట్లో ఒకే దువ్వెన్ను అందరూ వాడుతూ ఉంటారు. అలా కాకుండా చుండ్రు ఉన్నవారు సపరేట్ గా దువ్వెన ఉపయోగించాలి. తగినంత సమయం నిద్ర లేకపోయినా చుండ్రు సమస్య వేధిస్తూ ఉంటుంది. ఒత్తిడి ఎక్కువగా ఉండటం కూడా కారణమే. కాబట్టి సమయానికి నిద్రపోవాలి. రోజు అరగంట ధ్యానం, యోగా చేయటం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. చుండ్రును పోగొట్టడానికి తులసి ఆకులు బాగా పనిచేస్తాయి. తులసి ఆకుల్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. కొన్ని తులసి ఆకులను తీసుకొని అందులో 2 టీ స్పూన్ల ఉసిరికాయ పొడి కలిపి కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్టును తలకు పట్టించాలి. మాడుగు పట్టేలా మర్దన చేయాలి. అరగంట పాటు ఆరనివ్వాలి. తరువాత నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య పోవడమే కాకుండా జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి. జుట్టు బాగా పెరిగిపోతుంది. జుట్టు రాలే సమస్య దూరమవుతుంది. ఈ డ్రింక్స్ తాగితే తలనొప్పి చిటికెలో మాయం. 1 కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల తలనొప్పి తగ్గే అవకాశం ఉంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు తలనొప్పి నివారించి మిమ్మల్ని ఉల్లాసంగా ఉంచుతాయి. పెప్పర్మెంట్ టీలోని ఎనర్జెసిక్ లక్షణాలు నొప్పి నివారణగా పనిచేస్తాయి. ఈ టీ తాగడం వల్ల తలనొప్పి కూడా తగ్గిపోతుంది. మైగ్రేన్ నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. తలనొప్పి నివారణకు అల్లం టీ ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే వికారం, వాంతులు, మైగ్రేన్ సమస్యను కూడా నివారించడంలో దోహదపడుతుంది. గ్రీన్ యాపిల్, పాలకూర, కొబ్బరి పాలు, తేనెతో తయారు చేసిన గ్రీన్ స్మూతీ కూడా తలనొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇందులోని ఫోలెట్స్ తలనొప్పి నివారణగా పనిచేస్తాయి. పండ్లను నీటిలో నానబెట్టి ఆ నీరును తాగడం వల్ల కూడా తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. మైగ్రేన్ కూడా తగ్గించుకోవచ్చు. గ్రేప్ జ్యూస్లోని మెగ్నీషియం మైగ్రేన్ తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఆరెంజ్ జ్యూస్ ఇటు తలనొప్పితో పాటు అటు మైగ్రేన్ ను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. ఇందులోని విటమిన్ సి, మెగ్నీషియం నొప్పి నివారణగా పనిచేస్తాయి.